సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే గంట కొట్టేయండి. సన్ ఇస్ బర్నింగ్ రా. చా కొంచెం ఓవర్ అయింది. చచ్చినోడు నీకేం తెలుసురా, బతుకున్నాడు కష్టాలు. అయితే నువ్వు కూడా చచ్చిపో, హిమాలయాస్కి వెళ్దాం, చల్లగా ఉంటుంది. రే ఫ్రెండ్ని చచ్చిపోవాలనుకుంటున్నావు, నువ్వు అసలు ఫ్రెండ్వేనా? ఫ్రెండ్ని చంపేసు, నువ్వు అసలు ఫ్రెండ్వేనా? రే నువ్వే కదరా స్పీడ్గా వెళ్ళు అన్నావు. స్పీడ్కి వెళ్ళు అంటే చంపేస్తావా? రే అక్కడ స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చిందిరా. స్పీడ్ బ్రేకర్ అడ్డు వస్తే చంపేస్తావా? రే ప్లీజ్ రా, ఇలా చచ్చి నన్ను చంపకరా, నన్ను వదిలేరా. నీ జీవితంలో లాస్ట్ డే వచ్చే వరకు నేను వదలను మామ, నువ్వు నా జాన్ జిగిరి మావా. రే మావా అది ఓకేరా, ఈరోజు ఫస్ట్ డే రా, ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో ఒకటి చేయరా. నేనేం చేయనురా, ర్యాపిడో బుక్ చేసుకో. రే డబ్బులు లేవురా. షేర్ ఆటో లేట్ అయిపోద్దిరా. ఎవడో వస్తున్నాడు, వాడిని లిఫ్ట్ అడుగుదాం. ఏం బ్రో లిఫ్ట్ కావాలా? అవును బ్రో, కొంచెం ఇక్కడి వరకు వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? ఇవ్వను బ్రో. ఇది చెప్పడం కాపావు బ్రో. మరి ఎద్దులా ఉన్నావు, లిఫ్ట్ అట్టుకోవడానికి సిగ్గులేదు? అయినా అంత పెద్ద ఇల్లు పెట్టుకొని బైక్ కొనుక్కోలేవు బ్రో. యాక్చువల్గా ఇల్లు నాది కాదు బ్రో, 1/2 కిలోమీటర్ నడుచుకుని వచ్చేసరికి కాళ్ళు లాగేసాయి, కొంచెం ఇక్కడి వరకు వెళ్ళాలి, డ్రాప్ చేస్తావా? అయినా ఇవ్వను. మరి ఎందుకు ఆపావు? సరదా. రే ఏంట్రా ఇడు? అక్కడ ఎవడు లేడు కదా. అంటే ఇలా అప్పుడప్పుడు నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటాను అనమాట, స్ట్రెస్ రిలీఫ్. రే ఏదో ఒకటి చేయరా. మే దేకుంగిరా. రారా మావా. మా సూపర్ మా ఫ్రెండ్ గడి దయవైతే ఎన్ని బెనిఫిట్స్. అది అది రే అది రే నువ్వు టీం లీడర్ రా. ఇలా కాలేజీలో అమ్మాయిల్ని వన్ సైడ్ లవ్ చేస్తున్నట్టు ఎంతకాలం రే దొంగ చూపులు? ఐ డోంట్ లైక్ రిజెక్షన్స్ రా. వా తను ఒప్పుకుంటుందని మనస్ఫూర్తిగా అనిపించినప్పుడే ప్రపోజ్ చేస్తాను. ఈ గ్యాప్లో తలక మాసినాడో దూరతాడు, శాంతం సంకనాకపోద్ది. గుడ్ మార్నింగ్ హెచ్ఆర్ గారు. గుడ్ మార్నింగ్ ప్రేమ్, ఏంటి చాలా యాక్టివ్గా ఉన్నావు? అవును, అంటే ఫస్ట్ డే అట్ ఆఫీస్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫస్ట్. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఎంప్లాయీస్ని మిమ్మల్ని చూసి ప్రేమలో పడిపోయాను. అదే ప్రేమతో వెళ్ళి టీఎల్ని కలువు, హీల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. మీరెందుకు నా టీఎల్ అవ్వకూడదు? అర్థమైంది, వచ్చిన ఫస్ట్ డే అంత ఓవరాక్షన్ చేయకూడదు అనమాట. మా టీఎల్ ఎక్కడ? అదిగో అక్కడే. ఎక్కడ? ఏంటి బ్రో లిప్లోకి ఏమైనా ఇస్తావా? అలాంటిది పద. ఎక్కడికి? వాష్రూమ్కి. వాష్రూమ్కి ఎందుకు? అందుకే పదా. ఏంటి చూస్తున్నావు, పని కానీ? లేదు, నేను మార్నింగే పని కానిచ్చుకుని వచ్చాను. నిన్ను పోయమని కాదు, కడగమని. వాట్? నేను టాయిలెట్? నేను టాయిలెట్ కడమేంటి సార్? దేనికి ఇంటర్న్షిప్కి సంబంధం ఏముందైనా? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్. అబ్జర్వేషనా? నేను ఇలా టాయిలెట్లు కడుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా? కాదు, టాస్క్ ఇస్తే నువ్వెంత నీట్గా కంప్లీట్ చేస్తావో
అబ్జర్వ్ చేస్తాను. దీన్ని టాస్క్ అంటారు, ర్యాగింగ్ అంటారు. అలాగే అనుకో. నేను చేయను. దెన్ యూ విల్ బి ఫైర్. ఐ కంప్లీట్ ది హెచ్ఆర్. హెచ్ఆర్ హెచ్ఆర్ రేయ్, నువ్వు ఇక్కడ కంప్లైంట్ ఇస్తే నిన్నే పీకేస్తారు. ఇక్కడ నీ కంప్లైంట్ కన్నా నా కమాండింగ్కే పవర్ ఎక్కువ. సో మూసుకొని చెయ్యి లేదా దొబ్బే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంకో జాబ్ దొరుకుతుందా? ఛాన్సే లేదు. గుడ్. అవ్వగానే కాల్ చేయి. రే ఇంటర్న్, జీవితంలో ఏది ఈజీగా రాదు. ఈజీ వేలో చూసావనుకో పనిష్మెంట్ తప్పదు. నీకు బాగా అర్థమైందనుకుంటాను. మీకేమైనా అర్థమైందా? ఏంటో నాకేం అర్థం కాలేదు. ఇదేనా మామ నీ జాబ్? బాగుందిరా. నీ అబ్బా చచ్చు. లేదా నేనే నీ చంపేసేవాడిని. ఎలా? అందరికీ మనసే ఇచ్చెనురా, మనసే ఇచ్చెనురా, మనసే ఇంటర్న్, ఆ రే ఇంటర్న్. వస్తురా. నీ అబ్బా సరిగ్గా వచ్చి కూడా రే ఇంటర్న్. వస్తురా. అమ్మా ఏం ఇంటర్న్షిప్ ఏంటారా బాబు. రే ఇంటర్న్. వస్త్రా. అబ్బా ఇంత రే ఇంటర్న్. వస్త్రా. ఫస్ట్ డేనే పడుకున్నావా? ఆఫీస్లో పడుకోవడానికి వచ్చావు నువ్వు? సారీ. అసలు జాబ్లో ఎందుకు జాయిన్ అయ్యావురా? బాత్రూంలో కడగడానికి అయితే కాదు. వాట్? నీకెందుకురా జాబు? అమ్మాయిల్ని పడేయడానికా? నువ్వు అబ్బాయిలు పడడానికి వచ్చావా? రే ఇంటర్న్ నా కొడుకువి ఇంటర్న్లా ఉంది. ఎక్స్ట్రా చేయకు. పొద్దు నుంచి వస్తున్నాను. ఎంటనే సావగడుతున్నాను. నా పేరు ప్రేమ్, ప్రేమ్ రంజిత్. నిన్ను మిస్టర్ ఆదిత్య అని పిలవాలంటే నన్ను మిస్టర్ ప్రేమ్ రంజిత్ అని పిలువు. ఈ రియాక్షన్ చాలరా నిన్ను పీకేయడానికి. పీకేమంటావా? నువ్వు పంపించేదేంటి? నేనే వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి. 3 నెలలు పని చేయాలి కానీ 3 నెలలు శాలరీ మొత్తం ఎవరంట. మూసుకుని చెప్పింది మొత్తం చేయాలి. ఇంకే మంచిదిరా, బయలుదేరు. వెళ్తాం. మీరు ఉండమంటే ఉంటామేంటి? బయలుదేరు. వెళ్తాం. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? హీఈస్ వెరీ ఆరగెంట్. మన కంపెనీకి వీడు సెట్ అవ్వడు. అతన్ని నీకు ట్రైన్ చేయమని ఇచ్చా. ఈ కంపెనీకి సెట్ అవుతారా లేదా డిసైడ్ చేయమని కాదు. చూసావుగా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. అవును, నువ్వు ఎలా ట్రీట్ చేసావో కూడా చూశాను. అయినా సిరిని కూడా నీ టీంలో ఇలా ఇంటర్న్ లాగే కదా జాయిన్ చేసింది. మరెందుకు ప్రేమ్కి స్పెషల్ ట్రీట్మెంట్? తనకు నువ్వు ఇలాంటి టాస్క్ ఇవ్వలేదే. షీఈస్ ఎ గర్ల్. సో వాట్? హీస్ అ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ ఎ బాయ్, ఐఎమ్ ఎన్ యంగ్ మ్యాన్. కెన్ యూ ప్లీజ్ షట్ అప్? సి ఆదిత్య, ఒక అబ్బాయి ఉండి ఇంకో అబ్బాయిని ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ యూర్ నాట్ లైక్ దాట్. సారీ, ఇంకోసారి రిపీట్ అవ్వదు. గుడ్. ప్రేమ్, ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇన్స్టా ఐడి నాకు తెలీదు. సారీ, వెళ్ళండి. నువ్వు స్మోక్ చేస్తావా? లేదు మేడం, ఓన్లీ సోలా వైన్. నిజం మేడం, వైన్ తాగితే కొంచెం గ్లామర్ వస్తుందన్నారు, అందుకే షిఫ్ట్ కొట్టాను. ఇంతకు ముందు ఇంతకుముందు బ్రాండ్తో సంబంధం లేదులే మేడం, ఏది పడితే తాగేసేవాడిని. అయినా ఎందుకు అడిగారు? నువ్వు ఎంత ఏదో తెలుసుకుందామని. ఇంతకీ నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 69 రూపీస్ ఉందనుకుంటే మేడం, పొద్దునే చెక్ చేశాను.
ఓ చాలా ఉన్నాయే. యాక్చువల్గా అది -69 రూపీస్. నువ్వు కావాలనే 69 అంటున్నావు కదా. చిచి లేదు మేడం, నిజంగా 69 రూపీస్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి. అవసరం లేదు. సర్లే, యాక్చువల్గా నాకు 69కి బాగా మీ అభినవ బావ మరదల సంబంధం గురించి అడగట్లేదు. యూఆర్ ఎన్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ కంపెనీ. సో నీ వల్ల ఒక ఎంప్లాయీకి ప్రాబ్లం వచ్చినా, ఒకరి వల్ల నీకు ప్రాబ్లం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఓ యూఆర్ సో రెస్పాన్సిబుల్ అండి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. అయినా ఇందాకేంటి వెళ్ళిపోతా అది ఇది అంటున్నావు? మరి లేకపోతే ఏంటి మేడం, ఫస్ట్ డే వచ్చిన రోజు టార్చర్ చేస్తున్నాడు. టార్చర్? ఆ, మరి కాదా? మా ఇంట్లో కూడా నేను ఎప్పుడు వాషింగ్ కడగలేదు మేడం, అలాంటిది అందరూ వెళ్తున్నా ఎలా ఉంటుందో తెలుసా మేడం? నీకు అసలు నిజమైన టార్చర్ ఏంటో తెలుసా? మీ పేరెంట్స్కి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళు నిన్ను హెల్ప్ అడిగినప్పుడు మీ అకౌంట్లో ఓన్లీ -69 రూపీస్ ఉంది అని రియలైజ్ అవుతావు చూడు. అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయలేవని బాధపడతావు చూడు. అది అసలైన టార్చర్ అంటే. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్. అదే కదా నీ ఫీలింగ్. ముందు ముందు జాబ్ లేకపోతే అసలు జీవితంలో ఏం పీకామా అని నువ్వు డిప్రెషన్లో వెళ్ళిపోతావు చూడు. అది టార్చర్ అంటే. వాడి ముందు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ అసలు టార్చరే కాదు. సో నువ్వు ఇవన్నీ టార్చర్ అని ఫీల్ అవ్వడం మానేసి నీ నెక్స్ట్ జనరేషన్కి టార్చ్ బేరర్ ఎలా అవ్వాలో ఆలోచించు. అలా అవ్వడానికి డబ్బులు సంపాదించడం ఒక్కటే దారి. డబ్బే ప్రపంచాన్ని మారుస్తుంది. ఇట్స్ అ బ్లడీ ఫ్యాక్ట్. నీ ఫోన్పే నంబర్ చెప్పు. ఎందుకు మేడం, బ్యాలెన్స్ అనేస్తారా? మూసుకొని చెప్పు. 92696969. నీకు ఒక 10,000 ఫోన్పే చేశాను, చెక్ చేసుకో. 10,000? నువ్వు రోజు ఆఫీస్కి రావడానికి వెళ్ళడానికి ట్రావెలింగ్కి ఖర్చులకి ఉంచుకో. మేడం మీరు మరీ ఇంత మంచోళ్ళు అనుకోలేదు మేడం. 10 రూపాయల వడ్డీ. ఆ? ఛా, నీ శాలరీ వచ్చాక తిరిగిచ్చేయి. సాఫ్ట్వేర్ కంపెనీలు వడ్డీ వ్యాపారాలు వేస్తున్నారనమాట. ఇంక వెళ్ళి పని చూసుకో. ఒక్క నిమిషం. ఇప్పుడు థ్యాంక్స్ అలాంటిదేం వద్దు. చిచి, వడ్డీ ఇచ్చేదాన్ని నేను థ్యాంక్స్ చెప్తాను. మరి యాక్చువల్గా మీరు ఇంతకు పంపించిన డబ్బుల్లో 69 రూపీస్ కట్ అయిపోయింది. మీరు 69 రూపీస్ కూడా పంపించారనుకోండి, మొత్తం రౌండ్ ఫిగర్ అయిపోద్ది. థూ, సిగ్లేదారా నీకు? ఉంటే నీతో మాట్లాడతాను. రేయ్, ఆ అమ్మాయి కోసరా? ఎలా నువ్వు చేసే వేషాలు చూడలేక చచ్చిపోతానరా ఆదిత్యగాడు. అనవసరంగా వాడి పుట్టలో ఎందుకు రేలాడతావు? ఎందుకంటే నాకు వేలుంది కాబట్టి. పెట్టుకో. ఇంతకీ అయితే గాడు వన్ సైడ్ లవరే కదా? అవును. ఆ నా సైడే ఉండమని చెప్పు. ఎందుకో? ఎందుకంటే తను నా సైడ్ వస్తుంది కాబట్టి. దేవుడా, రేయ్ వద్దురా. రేయ్, తను నాకు కావాలరా. నీకు అనవసరంగా జాబ్ ఇప్పించాను రా. రేయ్, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావురా. రేయ్, అనవసరంగా జాబ్ ఇప్పించాను రా. నీకు అనవసరంగా జాబ్ ఇప్పించాను రా. రేయ్, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావురా. రేయ్, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావురా.
తను మన టైప్ కాదురా. మన ఓదో టైప్ కదరా, పర్లేదులేరా, రేయ్. అరే పర్లేదురా, నాకు అమ్మాయి కావాలరా. హా. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు? అవును, ఎవరు? నా బాయ్ ఫ్రెండ్ కోసం. బాయ్ ఫ్రెండ్? బాయ్ ఫ్రెండ్ మీరు? కొంచెం ఓవర్గా లేదు? అవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఏం నాకు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా? అంటే ఉండొచ్చు, మీరు వాడికి కూడా అప్పు ఇస్తారు కదా అని చెప్పి. ఓకే కూల్. పోనీ నన్ను డ్రాప్ చేయమంటారా? నీకు బైక్ ఉందా? బైకా? బేసిక్గా మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్ చనిపోయిన దగ్గర నుంచి నేను బండి నడపడం మానేశాను, ఆ గిల్ట్ వల్ల. అవును, ఇంతకు వాడేడి? ఎటు చూస్తున్నావు? నిన్నే. సారీ, నాకు బైక్ లేదు. మరి నన్ను ఎలా డ్రాప్ చేస్తా అన్నావు? పోనీ ఆటోలో వెళ్దామా? నీకు ఆటో ఉందా? హే, ఇంకా నీ ఫ్రెండ్ రాలేదా? లేదా ఆదిత్య, ఇంకా వెయిట్ చేస్తున్నా. ఆ, సరే నేను డ్రాప్ చేస్తాను. ఓకే. హే ప్రేమ్, ఇంకా బైక్ బుక్ చేసుకోలేదా? త్వరగా చేసుకుని బయలుదేరు, లేట్ అయిపోతుంది. వీడికి దోల తీరినట్టుంది. అమ్మా, ఏరా ఫీలింగ్స్ ఏడా? రేయ్, వాడు టీం లీడర్ రా. అంతకంటే ముందు వాడు డబ్బున్నాడు. వాడికి కారు ఉంది, స్టేటస్ ఉంది, హై క్లాస్ లైఫ్ స్టైల్ ఉంది. వాడు ప్రపోజ్ చేస్తే అమ్మాయి యాక్సెప్ట్ చేసి అన్నదానికి అర్థం ఉంది. నీ దగ్గర ఏముందిరా? రే, అదంతా కాదురా. వాళ్ళ మధ్యలో పానకంలో పుడకలా దూరి వాళ్ళ ప్రేమను పాడు చేయకు దరిద్రంగా. నేను ఒక చెప్తాను చూడు, నేను పొడగనే పాడే చేస్తాను. నాకు ఒకటి అర్థమైందిరా. ఏం అర్థమేమో తెలియదు కానీ ఒకటి చెప్తాను. మిడిల్ క్లాస్ వాడు హై క్లాస్ కలవాలి కనకూడదు, ఓకే. కానీ మిడిల్ క్లాస్ వాడు హై క్లాస్ అమ్మాయిని ఎందుకు లవ్ చేయకూడదు? నేను లవ్ చేస్తా, నువ్వు చూస్తుండు, ఆ అమ్మాయిని పడేస్తా నీ కళ్ళ ముందే. షూర్. ఒరేయ్, నాకు ఒకటి అర్థమైంది చెప్పనా? ఏంటి? సంక నాకిపోవడానికి మార్గాలు ఎత్తుకునే రకానివిరా నువ్వు. అంటే దారిని పోయే పెంటని ఆపి మరి మొహాన రుద్దుకునే దరిద్రపు నా కొడకా. ఏంటి బట్టలు మార్చేసావు? బయటికెళ్ళే పనుంది. ఓ, అమ్మా వస్తున్నా. ఇక్కడ ఏదేదో అవుతుంది, నాకు చాలా భయంగా ఉంది. సరే వస్తున్నా. ఇప్పుడు ఇది మన ఆఫీస్లోనేనా?